జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కామెంట్ చేశారు. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయనకు అధికారం ఉన్నప్పుడు ఏడ్చుంటే బాగుండేది. ఎందుకంటే మన రాష్ట్రంలో బండబూతులు స్టార్ట్ అయింది ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎలా అంటారా, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేవాడు దేవుళ్ళ లాంటి పవన్ కళ్యాణ్ నా కాకినాడ రా నీ ఎంత చూస్తాను అన్నప్పుడు వాడిని ఆఫీస్కి తీసుకెళ్ళి చెప్పుతో పటా 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 కొట్టి ఇది తప్పురా అని చెప్పుంటే ఇవాళ మీరు ఏడ్చే ఏడుపుకి అర్థం ఉంటుంది. అలాగే రెండవది అడవుడు అనిల్ బోరగడ్డ అనిల్ అనేవాడు రాష్ట్రంలో పడి పిచ్చి కుక్కలాగా అందరినీ చంపేస్తాను, నరికేస్తాను, మానభంగాలు చేసేస్తాను అని అంటూ పవన్ కళ్యాణ్ గారిని ఉచ్చరించి నీచాతి నీచంగా తిట్టిన రోజు ఆడిని తీసుకెళ్ళి పీకమే కాలేజ్ తొక్కి జైల్లో వేసుంటే ఈవేళ మీరు ఏడ్చే ఏడుపుకి అర్థం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీకే చెప్తున్నా. అలాగే రోజా అడుగు పందిలాగా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మీద, చిరంజీవి గారి ఫ్యామిలీ మీద వీళ్ళు ఏమి సహాయం చేయట్లేదంటూ విచ్చలవిడిగా కరిచేస్తుంటే నోట్లో ఏమన్నా పెట్టి మీరు ఆపుంటే ఈరోజు మీరు ఏడ్చే ఏడుపుకి అర్థం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీకే చెప్తున్నా. ఇంకొకటి, ఈవేళ ఆయన ఏదో దేశ నాయకుల్లాగా, దేశ సేవకుల్లాగా, హరిశ్చంద్రుల్లాగా వల్లభనేని నుంచి జైలుకి వెళ్ళిపోతే ములాఖత్ పెట్టి పరామర్శించి బయటకు వచ్చి ఆయన ఏదో గొప్పోడు అన్నట్టుగా మాట్లాడతారా? సిగ్గుండాలండి మాట్లాడేదానికి. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు నిజాయితీగా, నీతిగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలను పరిపాలించి ఉంటే ఈరోజు మీరు చెప్పే మాటలకు అర్థం ఉంటుంది. కానీ ఒక గూండాని, రౌడీని డెన్నలు పెట్టి సెటిల్మెంట్ చేసేటటువంటి ఒక వ్యక్తికి మీరు ఒత్తాసు పలుకుతున్నారంటే మీ నీచ సంస్కృతికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.